శుభ్రంగా కడిగి తీసుకున్నటువంటి బీట్రూట్ని ఒక 1/2 kg తీసుకున్నానండి. 1/2 kgతో మనం ఏం చేద్దామో చూద్దాము. ముందుగా ఇలాంటి ముందు వెనుక 2 కట్ చేయాలండి. హలో ఫ్రెండ్స్, ఇంత చెప్పాను కదండి. బీట్రూట్కి 1/2 kg తీసుకున్నాను. ఇలా వీటిని బాగా తురమాలండి. అది ఎలా తురమాలో చూద్దాం ఫ్రెండ్స్. బీట్రూట్ తురివాను కదండి, ఆ తురుమునండి. ఈ తురుము అనేది ఎలా చేయాలో చూద్దాం. ఈ తురుముని ఒక గ్లాస్ క్వాంటిటీతో గ్లాస్ తీసుకున్నానండి. పొయ్యి మీద బాండీ పెట్టేసేసి దాంట్లో ఈ గ్లాస్ తురుము వేసేసాను. ఒక గ్లాస్ తురుము వేసానండి. దానికి ఏం కలపాలో చూద్దాం. అలా ఉడుకుతూ ఉండగానే చూసారు కదండి, ఈ ఒక్క గ్లాస్తో ఇందాక ఏదైతే మనం తీసుకున్నాం మెజర్మెంట్, ఆ గ్లాస్తో ఒక గ్లాస్ పాలు తీసుకున్నానండి. చూద్దాం ఇప్పుడు. ఇలా ఉడుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఈ పాలు మొత్తం దానిలో ఇరిగిపోవాలి. ఆ విధంగా మనం ఉడకబెట్టుకోవాలి. వన్ బై ఫోర్త్ ఈ గ్లాస్లో 1/4 తీసుకోవాలి. ఈ గ్లాస్తోనే ఇంకా ఏ క్వాంటిటీ అయితే బీట్రూట్ తురిమేసాను, ఏ క్వాంటిటీ అయితే పాలు పోసాను, దాంట్లో ఒక 1/2 కప్పు పంచదార తీసుకోవాలండి. వాటన్నిటిని కలిపి తిప్పుకోవాలి. అలా ఉడుకుతూ అలా పొంగి వస్తూ ఉన్నప్పుడు ఇలా తిప్పుతూ ఉండాలి. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, అది మొత్తం ఆ నెయ్యి ఫ్లేవర్ మొత్తం ఆ బీట్రూట్కి పట్టే విధంగా యూజన్ ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇంకా దగ్గర పడాలి, ఇంకా బాగా ఉడకాలి, ఇంకా చిక్కబడాలి, చాలా చిక్కబడాలి బాగా. ఇలా కడాయి పెట్టుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి, 1 టేబుల్ స్పూన్. ఎందుకంటే ఆల్రెడీ మనం దీంట్లో వేసాం కాబట్టి వేసుకోవాల్సిన పని లేదు. అలానే ఇలా కొంచెం ఇలా నెయ్యిలు కాస్త వేసుకోవాలండి. అలానే త్వరగా కిస్మిస్ కూడా వేసుకున్నాను. చూస్తున్నా ఫ్రెండ్స్, గట్టిపడిపోతుంది చూడండి. ఈ క్వాంటిటీ చాలా గట్టిపడుతుంది. ఇప్పుడు మళ్ళీ దించుకో. కొంచెం యాలక్కాయ పొడి వేసానండి. యాలక్కాయ పొడి వేసాను. కొంచెం ఇవి కూడా నెయ్యిలో వేపేసుకొని ఇవి కూడా దాంట్లో వేసేసుకున్నాం. వాటన్నింటినీ ఇలా ప్లేట్లోకి తీసుకొని ఇలా కొంచెం గంట పెట్టి ఇలా అదుముకున్నామండి. ఇదంతా బీట్రూట్ హల్వా రెడీ అండి. ఏంటనుకున్నా ఇది బీట్రూట్ హల్వా అండి. గుమ్మలాడి బీట్రూట్ హల్వా రెడీ అండి. టేస్ట్ చేసి చూసేద్దామా ఎలా ఉందో. ఈ బీట్రూట్ హల్వా తినడం వల్ల గర్భవతులకి బాలింతలకు బాగా బ్లడ్ అనేది తయారవుతుందండి. దీనిలో వేసినటువంటి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్, పాలు కానివ్వండి, చక్కెర కానివ్వండి, జీడిపప్పు కానీ, కిస్మిస్, ప్రతి ఒక్కటి గర్భవతులకు కానీ, బాలింతలకు, పిల్లలకి, చిన్నపిల్లలకి చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ పర్సంటేజ్ సరిగా లేక రక్తహీనతతో బాధపడే వాళ్ళందరూ 1 వీక్కి ట్వైస్ అంటే 2 times కనుక వాళ్ళు బీట్రూట్ హల్వా తిన్నట్లయితే వాళ్ళకి బ్లడ్ పుష్కలంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.